హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్ ఫిక్స్ చేస్తూ ఆదేశాలు జారీ తీపి కబురు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త ప్రస్తుతం తెరపైకొచ్చింది. గత కొంతకాలంగా తమ జీతభత్యాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కోసం 30% మేర మధ్యంతర భృతి మంజూరు చేయాలని, దీనికి సంబంధించి తక్షణమే అధికారిక ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు మరియు సంబంధిత వర్గాల నుంచి డిమాండ్లయితే పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓతో పాటుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఈ విషయంపై అత్యంత వేగంగా స్పందించాలని, ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చొరవ చూపాలని కీలక సూచనలు అందించినట్టు సమాచారం తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే ఈ ఆగస్టు నెలలోనే ఉద్యోగుల ఖాతాల్లోకి పెరిగిన ఐఆర్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన ఐఆర్ మరియు కొత్త పీఆర్సీ కోసం ఒక రకమైన పోరుబాట పట్టారు. అంటే తమ నిరసనను తీవ్రం చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ నాయకులు అత్యవసరంగా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా అయితే చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 12 వేతన సవరణ సంఘం, 12th పీఆర్సీ నియామకం గురించి మరియు ఉద్యోగులందరికీ కనీసం 30% మేర ఐఆర్ ఇచ్చేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. ధరల ఆకాశాన్ని అందుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో జీతాల పెంపు అనేది కేవలం కోరిక మాత్రమే కాదు, అది ఉద్యోగుల మనుగడకు అత్యంత అవసరమని అయితే వారు స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో పెన్షనర్లకు సంబంధించి ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదురైంది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన అందాల్సిన పెన్షన్ సొమ్ము జూలై నెలకు సంబంధించి అక్టోబర్ 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలో జమ కాలేదు. అయితే దీనివల్ల వయసు మళ్ళిన వృద్ధులు తమ మందుల ఖర్చుల కోసం మరియు ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ జాప్యంపై ప్రభుత్వం స్పందిస్తూ ఇది ఉద్దేశపూర్వకమైన ఆలస్యం కాదని, రాష్ట్ర ఆర్థిక శాఖ వాడుతున్న కొత్త సాఫ్ట్‌వేర్ నిర్వహణలో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మాత్రమేనని, పెన్షన్ల చెల్లింపులో జాప్యం జరిగిందనైతే వివరణ ఇచ్చింది. అయితే ఈ యొక్క సాంకేతిక లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్ది పెన్షనర్లందరికీ కూడా వారి సొమ్ము అందేలాగా చూస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు 30% ఐఆర్ ప్రకటన వస్తుంది అనే ఆశ, మరోవైపు పెన్షన్ల చెల్లింపులో తలెత్తినటువంటి సాంకేతిక ఇబ్బందులు వెరసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం గనుక ఈ యొక్క ఆగస్టు నెలలోనే ఐఆర్ పైన సానుకూల నిర్ణయం తీసుకుంటే అది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం జరిగితేనే దీర్ఘకాలికంగా జీతాల పెంపునకు ఒక మార్గం సుగమం అవుతుందని నాయకులు భావిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం తన ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేరుస్తుందో వేచి చూడాలి.